మంగళములను కటాక్షించుగాక అని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ సుబ్రహ్మణ్య వైభవం చెప్పడంలో మొట్టమొదటే ఆయన ఒక మాట చెప్పారు. నజానామి శబ్దం నజానామి అర్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదీకా షడాస్యా ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం. పద్యం ఆ శ్లోకం పావు పాకినట్టే వెళ్ళాలి, ఆ చప్పుడు అలాగే రావాలి. అందుకే ఆయన అంత వైభవోపేతమైన శ్లోకాలు చేశారు మహానుభావుడు. తిరుచెందూరులో కూర్చుని చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగం. ఎందుచేత అంటే అతి ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు, సముద్రపుటొడ్డున వెలిసినటువంటి క్షేత్రం. ఆ సముద్రపు అలలు దేవాలయం వెనక గోడకి తగులుతుంటాయి. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము పరమ ప్రకటనంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది.